హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను మీ పుష్ప. వీడియో చూసే వాళ్ళందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగుండాలైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మన యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలండి. మనమైతే ఇప్పుడు కొత్త సంవత్సరంలోకి అయితే అడుగు పెట్టేసామండి. పాత సంవత్సరంలో నేను కొన్ని మంచి అలవాట్లయితే నేర్చుకున్నానండి. 2025 నాకు కొంచెం కష్టంగా, కొంచెం ఇష్టంగా అయితే అయ్యింది. అదంతా కూడా మీతో షేర్ చేసుకుంటాను. ఈరోజు వీడియో వచ్చేసి 2025 లాస్ట్ ఆదివారం అండి. ఈరోజైతే మళ్ళీ మనకు తిరిగి రాదు. ఇంకా ఉదయాన్నే ఇంటి పనంతా చేసేసుకుని ఈరోజైతే శంఖం పూలు టీ అయితే కాస్తున్నానండి. చెట్టు అయితే మాకు లేదు. మా ఇంటి పక్కన అత్తయ్య వాళ్ళకైతే ఉందని వాళ్ళ ఇంటికైతే వచ్చామండి కోసుకురావడానికి. నేను కొన్ని మంచి అలవాట్లు అయితే నేర్చుకున్నాను అన్నాను కదండి. దాంట్లో ఇదొకటండి. ఉదయాన్నే పరగడుపుని హాట్ వాటర్ తాగడం. ఒక లోటా నిండా హాట్ వాటర్ అయితే తాగుతున్నానండి. అసలు ఏమీ తినకుండా ఇంకా పొద్దున్నే పెట్టేసుకుంటానండి. చాలా మంచిది ఉదయాన్నే హాట్ వాటర్ తాగడం. అలాగే శంఖం పూలు టీ తాగడం అయితే కూడా చాలా మంచిదండి హెల్త్‌కి. వెయిట్ లాస్ అవ్వచ్చు. ఇంకా చాలా చాలా ఉన్నాయి గానీ నాకైతే చెప్పడం రావట్లేదు. శంఖం పూలు టీ తాగడం అయితే చాలా మంచిదండి. నేను అస్సలు ఒక్క రోజు కూడా మాననండి హాట్ వాటర్ తాగడం మాత్రం. అస్సలు మానట్లేదు. నాకు చాలా మంచి అలవాటండి. కొన్నైతే నా లైఫ్ స్టైల్‌ని కూడా కొన్ని మార్చుకున్నానండి. ఇంకా హాట్ వాటర్ అయితే తాగేస్తున్నా. ఇంకా మా ఆయన ఇచ్చిన ఈ కప్పులో వేసుకొనైతే నాకు మా ఆయన అంటే ఈరోజు బాగా గుర్తొచ్చారండి. ఇంక అందుకే ఈ కప్పులో అయితే వేసుకొనైతే తాగుతున్నాను. మా ఆయనైతే గిఫ్ట్ ఇచ్చారు నాకు. ఇంకా శంఖం పూలు టీ అయితే నేను ఎప్పుడూ తాగలేదండి. ఇంకా అత్తయ్య వాళ్ళ ఇంటికైతే మొన్న రోట్లో రుబ్బాను కదండీ కొత్తిమీర పచ్చడి. అప్పుడైతే చూసాను వేస్ట్‌గా పడిపోతున్నాయి. ఎందుకులే మనం తాగొచ్చు కదా అని ఎళ్లి అడిగితే ఇచ్చిందండి కోసుకోమంది. ఇంకా కోసుకొనైతే తెచ్చుకొని ఇలాగైతే తాగుతున్నాను. ఇలా అప్పుడప్పుడు తాగడం అయితే చాలా మంచిదండి ఇంకా హెల్త్‌కి. రోజు తాగక్కర్లేదు. ఒక వారానికి ఒకసారి, 2 వారాలకు ఒకసారి అలా తాగడం నేనైతే ఇలాగైతే నేర్చుకున్నానండి. ఇలాగ తాగుదామని. ఈ వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు ఒక్క లైక్ ఇవ్వడం వల్ల నాకు ఒక సపోర్టర్ దొరకారనుకుంటాను. ప్లీజ్ లైక్ చేసి హైప్ కూడా చేయండి. కామెంట్ కాడ హైప్ అని చూపిస్తది. హైప్ చేసి నాకైతే పాయింట్లు ఇవ్వచ్చు. అలా ఇచ్చినా కూడా నా వీడియో ఇంకో కొంతమందికైతే రీచ్ అవుతుందండి. ఈరోజైతే చెల్లికైతే బిర్యానీ వండటం అయితే నేర్పించానండి. ఈరోజు బిర్యానీ, చికెన్ కర్రీ అలాగే గారెలండి. మినప వడలు కూడా చేశాము. ఇంకా లాస్ట్ ఆదివారం కదా! అందుకే కూడా వండుకొని ఫ్యామిలీ అంతా కూడా చాలా సంతోషంగా అనిపించింది. ఇంకా ఈ సంవత్సరంలో నాకు కొన్ని తీపి ఉంది, చెడు ఉంది. నా లైఫ్ స్టైల్‌నే మార్చేసుకున్నానండి. మనం ఎలా తింటే, ఎలా ఉంటే మనం హెల్తీగా ఉండొచ్చు అనేది నేర్చుకున్నాను. చేదేంటంటే మా అమ్మాయికైతే హెల్త్ అయితే బాగోలేదండి. సెప్టెంబర్ నెలలో ప్లేట్‌లెస్ అయితే పడిపోయినియి. నిజంగా చాలా బాధపడ్డాము ఇంకా. ఇంకా ముందు సంవత్సరం కూడా అలాగే ప్లేట్‌లెస్ పడిపోయినియండి. ఈ సంవత్సరం కూడా అలాగే పడిపోయినియి. నిజంగా చాలా బాధ అనిపించింది ఇంకా ఆ రోజుని. ఇంకోటేంటంటే నేను యూట్యూబ్ స్టార్ట్ చేసి సంవత్సరన్నర అయితే అవుతుందండి. ఇంకా సక్సెస్ అవ్వలేకపోయాను. చాలా బాధపడుతున్నాను దానికి. చాలా కష్టపడుతున్నాను. కష్టానికి తగ్గ ఫలితమైతే రావట్లేదనుకుంటున్నానండి. ఒక్కోసారి అనిపిస్తుంది మానేయాలనిపిస్తుంది గానీ, ఇంక ఇక్కడి దాకా వచ్చిన దాకా మనం వదిలేయకూడదు, వెనకడుగైతే వేయకూడదని నేనైతే చాలా కష్టపడతానండి. ఇంకా 2025లో గట్టిగా అనుకున్నాను ఎలాగైనా సక్సెస్ అవ్వాలని. మీ సపోర్ట్ ఉంటే నేనైతే సక్సెస్ అవుతానండి. మీరు లైక్ చేయడం వల్ల, అలాగే హైప్ చేయడం వల్ల, అలాగే యాడ్స్ చూడడం వల్ల అండి. మనకి వీడియోస్‌కి అయితే యాడ్స్ వస్తున్నాయి కదా! ఆ యాడ్స్ చూడడం వల్లే నేను ఇంకా ముందుకు వెళ్తానండి. ప్లీజ్ లైక్ చేయండి. నాకైతే సపోర్ట్ ఇవ్వండి. బ్లెస్ చేయండి. ఇంకా సక్సెస్ అవ్వాలని బ్లెస్ చేయండి అందరూ. ఈరోజైతే లైవ్ చేద్దాం అనుకుంటున్నాను. ఈ వీడియో అయితే 11:48కి అయితే పెట్టానండి. 2 లైవ్ చేద్దాం అనుకుంటున్నాను. అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు అయితే చెప్దామని లైవ్‌లోకి వస్తున్నానండి. లైవ్‌లోకి వచ్చి అందరూ కూడా ప్లీజ్ సపోర్ట్ చేయండి. నేనైతే చికెన్ కూర అయితే వండేస్తున్నానండి. కోసేసి ఇంకా శుభ్రంగా కడిగేసి ఇంకా మ్యాగ్నేట్ అయితే చేసేసానండి. ఇంకా ఆనియన్స్‌ని అయితే బాగా మగ్గిచ్చేసుకుంటున్నాను. ఇంకా చెల్లయితే బిర్యానీ వండుతుంది. అసలు నేను వండుదాం అనుకున్నానండి. అసలు నేను ఎప్పుడు వండనివ్వలేదు ఇంకా. అసలు ఎప్పుడు వండలేదు కూడా. మా అక్క పెళ్ళయిన కాడ్నుంచి నేను వంటలైతే అన్నీ నేర్చేసుకున్నానండి. నా పెళ్ళయ్యాక మరి మా చెల్లి కూడా నేర్చుకోవాలి కదండీ! నేను ఎక్కువ ఇక్కడ ఉండడం వల్ల ఎప్పుడున్నా కూడా నేనే వండేదాన్ని. ఇంకా మా చెల్లి కూడా అంత పట్టించుకోలేదండి. ఇంకా ఇప్పుడైతే నేను నేర్చుకోలేదు. నువ్వు అక్కడ ఉంటే నేను అన్నీ నేర్చుకునేదాన్ని. ఇప్పుడైతే నేర్చుకోలేదండి. ఇప్పుడు బిర్యానీ అయితే చెప్పు నేను వండుతాను. ఒకసారి చెప్పామనుకో నాకొచ్చేస్తది అని చెప్పిందండి. సరే ఇంకా చికెన్ అయితే వండేస్తాను.
ఇంకా బిర్యానీ అయితే నేను చెప్తాను అలాగే వండు అని చెప్పానండి. ఇంకా బాగుందండి, బిర్యానీ అయితే బాగా వండింది. ఇంకా పక్క నుండి నేనే వండించాను మొత్తం కూడా. ఇంకా నేను మా ఇంటికాడ ఉంటే ప్రతి వంట కూడా మా చెల్లె వండిందేమో. నేను ఇక్కడ ఉండడం వల్ల ఇంక అన్నీ కూడా నేనే వండడం అయితే ఇంకా అలవాటు చేసేసుకున్నాను. ఇంకా చెల్లి అయితే ఇంకా అక్క ఉంది కదా! ఇంక అన్నీ అక్కే చూసుకుంటది, అక్కే వండుతది కదా! అని మా చెల్లి అనుకుంది. ఇంకా నేను అక్కడ ఉంటే ఖచ్చితంగా అన్ని వంటలు వచ్చేసును. ఇప్పుడు కూడా వచ్చులేండి, చికెను, మటన్ ఇయన్నీ వచ్చు. కానీ బిర్యానీ మాత్రం ఎప్పుడు వండలేదు. ఇంకా అమ్మ, నేను గాని వండుతాము. అక్క ఉన్నప్పుడు అక్క వండుతదండి. ఇంకా చెల్లి మాత్రం ఎప్పుడు బిర్యానీ వండలేదు. ఇంకా నేను వండుతాను అని చెప్పిందని ఇంకా మొత్తం అన్నీ కూడా నేర్పించాను. ఇంకా గారెలు కూడా ఏసానండి. ఇంకా చెల్లి కూడా వేస్తానంది. ఫస్ట్ టైమ్ ఏసింది కదండీ! గారెలైతే అంత రాలేదు. ఇంకా చేత్తో కదండీ! ఇంకా మా అమ్మ అయితే ఇప్పుడు నూనె ప్యాకెట్ ఉంటది కదా! కవర్ మీదేసి కవర్ మీద నుంచి అయితే వేస్తది. నేను మామూలుగా డైరెక్ట్‌గా చేత్తో అయితే వేసేసానండి. ఇంకా చూద్దాము, మీ అన్నీ కూడా చూపిస్తానండి. ఇంకా వాటర్ అయితే వేసేసానండి చికెన్ కూరలోని. ఇంకా గారెలకైతే పప్పైతే శుభ్రంగా క్లీన్ చేసేస్తున్నాను. ఇంకా గ్రైండర్‌లో వేసేసి ఇంకా బిర్యానీ అయితే వండుతదండి చెల్లి. అదంతా కూడా చూపిస్తాను. ఇంకా చెల్లి అంటుంది, నేను బిర్యానీ ఫస్ట్ టైమ్ వండుతున్నాను కదా! వీడియో అయితే తీయక అంటుంది. వీడియోయే ఏమవుతది అని చెప్పేసానండి. ఇంకా వాయిస్ అయితే నువ్వివ్వి వాయిస్ అసలు ఏమి ఉంచకు అంటుంది. చూద్దాము, వాయిస్ అయితే కొన్నైతే ఉంచేసానండి. కొన్నైతే మ్యూట్ చేసేసాను. ఇంకా పప్పు అయితే కడిగేస్తాను. కడిగేసి పక్కనెట్టేసి బిర్యానీ వండేసాక అప్పుడైతే గారెలేస్తాము. ఇంకా వేడి వేడిగా తినడానికి బావుంటది. ఇంకా పప్పు అయితే మొత్తం క్లీన్ చేసేసానండి. చెల్లయితే బిర్యానీ అయితే వండేస్తుందండి. ఇంకా పలవకాలు కావాల్సిన సరుకులన్నీ రెడీ చేసుకో అంటే చేసేయి అంది. ఇంకా ఆనియన్స్, క్యారెట్, బంగాళదుంప ఇంకా బిర్యానీ సరుకులన్నీ ఒక ప్లేట్‌లో అయితే వేసేసి పక్కనైతే పెట్టేసానండి. ఇంకా ఆయిల్ అయితే వేసేసింది. ఇంకా ముందుగా అయితే నేను ఈ క్యారెట్ అయి ఎయమంటే ముందు బిర్యానీ ఆకులైతే వేసేసిందండి. ఇంకా అది చెప్తున్నాను. క్యారెట్ అయ్యేయి ముందు మగ్గుతాయి అని చెప్తున్నాను. క్యారెట్‌ని ఇంకా పచ్చిమిర్చిని ఇంకా ఆనియన్స్ అయితే వేసేసిందండి. ఇంకా ముందే ఈ ఆకులేసేసిన తర్వాత ఏసినా పర్వాలేదు. ముందు అయి మగ్గాలి కదా అంటున్నాను. మా అమ్మాయి చూడండి, ఆ పొగొచ్చేత్తుంటే అసలు ఎళ్ళిపో అంట పక్కనే నుంచుంటుంది. ఇంకొకసారి అయితే తిప్పు, అయి మగ్గాక తర్వాత పలవ పొడిమైతే వేద్దామని చెప్పాను. ఎన్ని లోటాలు? 3 లోటాలు. 6 లోటాలు వేయాలి. బియ్యం కడిగి అదేముంది, కడిగే 2 సార్లు బియ్యం కడగాలి. చెప్పమ్మా, నువ్వు చెప్పు. బియ్యం 2 సార్లు కడగాలని చెప్పు. చెప్పు మరి. చూస్తుంది. బియ్యం 2 సార్లు కడగాల. సరే, కొద్దిగా ఉంచు. బయలుదేరేం ఆడలేదు. బయలుదేరేం ఆడలేదు. ఏంటమ్మా ఇంకా చికెన్ కర్రీ అయితే ఉడికిపోయిందండి. చాలా బాగా కనిపిస్తుంది. ఇంకా బిర్యానీ అయితే ఇంకా చెల్లి అయితే రైస్ అయితే వేసేసింది. ఇంకా వాటర్ కూడా కొలిచి అయితే పెట్టుకుందండి. అవి అయితే వేస్తుంది. ఇంకా నువ్వేం చెప్పొద్దు, నాకు తెలుసు అంటుంది. అన్నీ చెప్పేశాక ఇంకేంటండి చెప్పండి. ఇంకా వాటర్ అయితే వేసేస్తుంది. కొంచెం కదా చెప్తున్నాను మొత్తం వాయిస్ ఇచ్చేస్తాను. ఇంకేమో ఇది మరిగినప్పుడు వాటర్ అయ్యా. ఇప్పుడు ఉప్పు వేసి కొద్దిగా ఈ ఉప్పు మళ్ళీ సరిపోతుంది కలుపు అని వెళ్ళుకొని అంత టేస్ట్ ఉంటుంది.
ఒకసారి కలిపేసి అది వండుకున్నాను టేస్ట్ చూడు. ఉప్పు సరిపోయింది. చప్పుగా ఉంది. నెయ్యి కొంచెం కరగాలి కదా, ఇప్పుడే కదా నెయ్యి అయిన తక్కువ వేసి వద్దులే చాలు. ఉంచులే మంట అది మరిగాకి వేసి కొత్తిమీర వేసుకుంది. ఇంకా చెల్లి అయితే పొయ్యి కాడ ఉందండి. ఇంకా వాటర్ అయితే వేసేసాను. ఇంకా గ్రైండర్లో అయితే వేస్తున్నానండి. ఇంకా బిర్యానీ వండేసిన వెంటనే ఇంకా గారెలు అయితే వేసేస్తాను. ఇంకా నేను యూట్యూబ్లో ఉంచే కొంచెం బాధపడుతున్నానండి. ఈ సంవత్సరం అయితే అవ్వలేదు. ఖచ్చితంగా ఈ సంవత్సరమైనా అవ్వాలి 2025లో అని అనుకుంటున్నానండి. అంతా బాగుంది కానీ యూట్యూబ్లో ఎంత అలా కష్టపడుతున్నాను, నాకు సరిగ్గా సక్సెస్ రావట్లేదని బాధ తప్ప ఇంకేమీ లేదండి. అంతే ఇంకా ఇంకేం చేస్తాను చెప్పండి. లక్ కూడా ఉండాలి ఖచ్చితంగా. లక్ అనేది మన యూట్యూబ్లో కూడా ఎంత కష్టపడినా ఎంత మంచిగా వీడియోస్ పెట్టినా కూడా లక్ అనేది కొంచెమైనా ఉండాలండి. నాకైతే లక్ లేదనిపిస్తుంది. ఒక్కోసారి అనిపిస్తుందండి వ్యూస్ రాలేనప్పుడు అసలు వేరే వాళ్ళు చూస్తుంటే అసలు ఏమీ ఉండదండి ఆ వీడియోలో. మ్యాటర్ ఏమీ లేకపోయినా వాళ్ళకైతే చాలా వ్యూస్ వచ్చేస్తున్నాయని బాధ కాదు కానీ కొంచెం మనకు కూడా కొంచెమైనా లక్ ఉంటే బాగుండు అనిపిస్తుంది. ఇంకా గారెలు అయితే వేసేస్తానండి. ఇంకా బిర్యానీ కూడా ఉడికిపోయింది. ఇంకా చెల్లి అయితే ఇంకా పైన కొత్తిమీర అని పుదీనా అయితే వేసేస్తుందండి. ఇంకా బిర్యానీ అయితే చాలా బాగుందండి. చాలా టేస్ట్గా బాగా వండింది. ఇంకా పక్క నుండి వండించాను కదా. ఇంకా దించేసి ఇంకా గారెలు అయితే వేసేస్తాను. అప్పుడు పొయ్యి మీద ఉన్నప్పుడు రేకు మీద నిప్పులు అయితే వేసేదంట అమ్మ చెప్తుంది. నిప్పులు వేసేవాళ్ళు ఇప్పుడైతే వేయట్లేదు కానీ అని చెప్తుందండి. ఇంకా గారెలకి అయితే పెట్టేశాను. చెల్లె వేస్తానంది. ఇంకా కూర్చో పక్కన అని చెప్పాను. పొగ వచ్చేస్తుంది బాబాయ్ నేను వెళ్ళిపోతున్నాను అని వెళ్ళిపోయింది. ఇంకా గారెల పిండిలో కొద్దిగా సాల్ట్ని జీలకర్ర అయితే వేసేసానండి. ఇంకా మా అమ్మాయి ఎంత వెళ్ళి ఆడ కూర్చో అన్నా కూడా ఆ ఫోన్ ఇచ్చుకుని వీడియో తీస్తుందంట, ఆ బుల్లి ఫోను. నూనె అయితే వేసేసానండి. ఇంకా గారెలు కూడా వేసేస్తాను. వెళ్ళిపోమన్నా అస్సలు వెళ్ళట్లేదు. పొగ వచ్చేస్తుంది. వెళ్ళిపో బాబోయ్ అంటే అస్సలు ఆ పొగలోనే ఉంటుందంట. ఇంకా సాల్ట్ని జీలకర్ర వేసేసానండి. మొత్తం కూడా కలిపేస్తున్నాను. బిర్యానీ తినేది వెళ్ళి ఎడతాదమ్మ మేడుతుంది. బిర్యానీ ఎట్టమే పిల్లకి తింటుందని ఎల్లు ఇంకా గారెలు అయితే వేసేస్తున్నానండి అన్నీ కూడా. ఇంకా చేత్తో అయితే వేసేస్తున్నాను. ఇంకా మా నాన్నమ్మ అయితే కూర్చుంది ఇంకా పక్కన. ఇంకా అలా ఇలా చెప్తుంది. ఇంకా మా నాన్నమ్మ అంటుంది చేతికి కొంచెం నీళ్ళు పెట్టుకో వస్తుంది అంటుందండి. నీళ్ళు అయితే పెట్టుకున్నాను. గారెలు అయితే అంచుక్క మంచిగా వేస్తున్నాను. కొంచెం పెద్దవి వేయమంటుంది. నాకు చిన్నగా వేయడం ఇష్టమండి. అందుకే చిన్న చిన్నవి వేస్తుంటే కొంచెం పెద్దగా వెయ్యి అంటుంది. ఇంకా ట్రై చేశానండి. పెద్దగా వేసాను కొన్ని అయితేని. ఈరోజు అయితే చాలా సంతోషంగా గడిచిపోయిందండి. ఏమో సంవత్సరాలు వస్తాయి వెళ్తాయి, మన పనికి మాత్రం తప్పదు కదండి. మనం ఇంట్లో పని చేసుకోవడమే సరిపోతుంది, అది మాత్రం మారదు కదా. ఇంకా గారెలు అయితే చాలా చక్కగా వచ్చాయండి. ఇంకా చాలా తిని సొడయ్యపోయినా కూడా దాంట్లోని ఇంకా బాగా ఉబ్బినట్టు బాగా వచ్చాయండి. ఇంకా చాలా బాగా అనిపించాయి. ఇంకా గారెలు అయితే నేను అస్సలు పెళ్ళి కాకముందు అసలు ముందు కానీ చిన్నప్పటి నుంచి నాకు అసలు గారెలు అంటే చిరాకండి. అస్సలు తినేదాన్ని కాదు కానీ ఇప్పుడు కొంచెం అలవాటు చేసుకుంటున్నాను. వేడివేడిగా ఒక 2 గారెలు అయితే తినేస్తున్నానండి. ఇంకా చల్లారితే మళ్ళీ తినండి. అస్సలు గారె అయితే ముట్టుకోను. ఇంకా
ఇంకా గారెలు అయితే వేసేసానండి. కొంచెం టేస్ట్ అయితే చూసేసాము. వేడి వేడిగా తింటున్నానండి. ఇంకా చల్లారితే ఇంక అసలు ఏంటో తెలియదండి. అస్సలు ఇష్టం ఉండదు చిన్నప్పటి నుంచి గారెలు. మినప రొట్టె తింటాను కానీ గారెలు ఏంటో అస్సలు ఇష్టం ఉండదండి. ఏంటో తెలీదు. ఇంకా వేసేసాను. ఇప్పుడైతే చెల్లి అయితే వేస్తుందంట. ఇంకా ఆఫ్ చేసేయి అంటుందండి. ఇంకా తీసేసి ఇంకా మా చెల్లికైతే ఇచ్చేస్తాను. వేస్తుంది గారెలు. కనుమయ్య అయితే మా చెల్లె వేస్తుంది. ఇంకా చాలా బాగా వచ్చినాయండి నేను వేసినవి అన్నీ కూడాని. నేర్చుకో గారెలు కదమ్మా, చెప్పు నేర్చుకోమని. గారెలు వేయడం నేర్చుకోమని. ఈ పిల్ల చెప్పండి గారెలు వేసుకో నేర్చుకోమని. సరే ఇంకేయాలి. అదేంటి అలాగొచ్చిందా? వంకర వచ్చింది ఒకటి. ఇంకా అన్నీ అయిపోయినాయండి. చికెన్ కర్రీ అయిపోయింది. బిర్యానీ వండేసాను. గారెలు కూడా అయిపోయినాయి. ఇంక ఉల్లి చట్నీ అయితే చెయ్యాలి కదా! ఇంకా ఉల్లిపాయలుని ఇంకా పచ్చిమిర్చి సాల్ట్ వేసి బాగా పిసికేయాలండి. ఇంకా బాగాని మొత్తం కలిసిపోవాలి. దాంట్లో అయితే పెరుగైతే వేసేస్తున్నాను. ఇంకా నీళ్ళైతే వాటర్ అయితే అస్సలు వేయలేదండి. ఇంకా ఇలాగైతే వేసేసి కొంచెం అలా కలిపేసాను. ఇలా చిక్కగా తింటేనే నాకు చాలా ఇష్టమండి. ఇంకా తర్వాత మా నాన్నోళ్ళు కొద్దిగా వాటర్ వేసుకున్నారు. నాకు అసలు పెరుగులో వాటర్ వేసుకోకుండా నేనే తింటాను. వాటర్ వేసుకుంటే అసలు నచ్చదండి నాకు. ఇంకా భోజనం అయితే అందరూ చేసేసారు. ఇంకా నేను కూడా చేసేస్తున్నానండి. ఇంకా ఒక గారైతే పెట్టుకున్నాను. ఇంకా నాకు అసలు ఇష్టం ఉండదు. చల్లారిపోయింది. ఇంకా అలా తిందామని అయితే వేసుకున్నాను కానీ మా అమ్మాయి అయితే వచ్చి తీసుకుంది పడేసింది అట్టుకెళ్ళి ఆ గారి. ఇంకా బిర్యానీ అయితే కొద్దిగా అయితే పెట్టుకుని ఇంకా చికెన్ కర్రీ కూడా వేసుకుంటున్నానండి. కర్రీ అయితే చాలా బాగుంది. ఇంకా పలావ్ బిర్యానీ కూడా చాలా బాగుండిందండి చెల్లి. ఇంకా గారెలు కూడా బాగా వచ్చినాయి. మా అమ్మాయి డ్రింక్ చూసిందంటే డ్రింక్ ఎయ్యి అంటుంది. వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. ఈ సంవత్సరం ఇదే లాస్ట్ సండే వీడియో. ఇంకా యూట్యూబ్లో సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా నన్నైతే బ్లెస్ చేయండి. యాడ్స్ కూడా చూడండి అబ్బా ప్లీజ్. మీ బ్లెస్సింగ్ ఉంటే నేను ఇంకా ముందుకు వెళ్తాను. ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పుడు దాకా ఉంటాను మరి. బాయ్. లైక్ చేశారా?